सद्गुरु अकाल मूर्त। ओम शांति। सद्गुरु अकाल मूर्तुडु अमृतसर में अकाल तख्त की అమృత్సర్లో అకాల్ తఖ్త్ని చూపిస్తారు. अकाल जिसको काल न खा सके, అకాల్ అంటేనే ఎవరినైతే మృత్యు అనేది తినదో वो तो हुई आत्मा। అదైంది ఆత్మ. बाकी तख्त को तो घड़ी घड़ी बदलता रहता है। మరి శరీరం అనే సింహాసనం అయితే మాటి మాటికి మారుతూ ఉంటుంది. आत्मा का बैठने का ये तख्त है शरीर। ఆత్మ కూర్చోవడానికి ఈ శరీరం అయింది సింహాసనము. तो ये बरोबर है ना। ఆత్మ కూర్చోవడానికి శరీరం సింహాసనము, ఇది సరిగా ఉంది కదా. ये जो अकाल मूर्त आत्मा इस तख्त पर यहाँ बैठी है, ఈ అకాల్ మూర్త ఆత్మ ఈ శరీరం అనే ఈ సింహాసనంలో ఇక్కడ కూర్చుని ఉన్నది. तो ये तख्त पर बैठे हैं ना बच्चे। ఈ సింహాసనం పైన కూర్చుని ఉన్నారు కదా పిల్లలారా. फिर देखो तख्त छोटा बड़ा, पीछे वो खत्म हो जाता है, सड़ जाता है। ఈ శరీరం అనే సింహాసనం ముందు చిన్నదిగా, తర్వాత పెద్దదయ్యి, ఆ తర్వాత ఇది మన శరీరం చెడిపోయి నష్టం కథం అయిపోతుంది. उसको जलाए देते हैं ना। అప్పుడు ఆ శరీరాన్ని కాల్చివేస్తారు కదా. फिर उसके पहले जलते हैं, उसके पहले जो अकाल मूर्त आत्मा है, ఈ శరీరం ఎప్పుడు కాలిపోతుందో దానికి ముందు అకాల మూర్త ఆత్మ ఏదైతే ఉందో वो ये शरीर छोड़ करके फिर जाके अकाल तख्त छोटे के ऊपर बैठ जाती। ఈ శరీరాన్ని వదిలేసి వేరే శరీరం అనే సింహాసనంలో ఆ అకాల మూర్త ఆత్మ చిన్న సింహాసనంలో కూర్చుంటుంది. आत्मा ऐसी होती है ना। ఆత్మలు అలానే చేస్తాయి కదా. बड़ा होवे या छोटा होवे या बीच का होवे, तो ये तख्त है उनका। ఆత్మ కోసం ఈ శరీరం అనేది సింహాసనము. అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, మధ్య రకమే కావచ్చు. वो बोलते हैं ये मेरा शरीर है। ఆత్మ అంటుంది ఇది నా శరీరము అని. मैं ये शरीर छोड़ जाकर के दूसरा लेता हूँ। నేను ఈ శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తాను అని. आत्मा खुद अकाल मूर्त है। ఆత్మ స్వయం అకాల మూర్తి అయింది. तो कोई मरती नहीं है। ఆత్మేమీ చనిపోదు. आत्मा अकाल है, ఆత్మ అకాల అయింది. जिसको काल नहीं खा सकता। అకాల అంటేనే అర్థము దాన్ని మృత్యు అనేది ఎప్పుడు తినదు ఆత్మని. बाकी तख्त तो बदलते रहते हैं। మిగతా శరీరాలనే సింహాసనాలైతే మారుతూ ఉంటాయి. अकाल मूर्त आत्मा इस तख्त पर बैठती है। అకాల మూర్త ఆత్మ ఈ శరీరం అనే సింహాసనంలో కూర్చుంటుంది. पहले तख्त छोटा होता है, फिर बड़ा हो जाता है। మొదట ఈ శరీరం అనే సింహాసనం చిన్నదిగా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ పెద్దదిగా అవుతుంది. आत्मा एक शरीर छोड़ दूसरा छोटा तख्त पर जाकर बैठती है। ఆత్మ ఒక శరీరం అనే సింహాసనాన్ని వదిలి మరి చిన్న సింహాసనం అనే శరీరంలో కూర్చుంటుంది. आत्मा कहती है ये मेरा शरीर है। ఆత్మ అంటుంది ఇది నా శరీరము అని.
हम एक शरीर छोड़ दूसरा लेता हूँ, నేను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తాను అని. तो आत्मा अकाल है। ఆత్మ అయింది అకాల్, అంటే దాన్ని ఎప్పుడు మృత్యు తినదు. बाकी इनमें अच्छे व बुरे संस्कार होते हैं, మరి ఆత్మలో మంచి లేదా చెడు సంస్కారాలు అయితే ఉంటాయి. तब कहा जाता है ये कर्मों का फल है। అప్పుడు అంటారు ఇది కర్మల యొక్క ఫలము అని. आत्मा तो कब विनाश नहीं होती है। ఆత్మ అయితే ఎప్పుడు కూడా వినాశాన్ని పొందదు. जो अकाल मूर्त आत्मा है, जिसको कोई काल खा ही नहीं सकता, అకాలమూర్త ఆత్మ ఏదైతే ఉందో, అంటే ఆ అకాలమూర్త ఆత్మని ఎప్పుడు కూడా మృత్యు అనేది తినదో, वो कभी भी विनाश नहीं होती है। ఆ ఆత్మ ఎప్పుడు కూడా వినాశాన్ని పొందదు. क्या ఏమన్నారు? विनाश नहीं होती माने? వినాశం కాదు అంటే वो तो कोई आत्मा विनाश नहीं होती। అలా అయితే ఏ ఆత్మలు కూడా వినాశం అవ్వవు. आत्मा तो सभी अविनाशी है। ఆత్మలన్నీ అవినాశినే అయ్యాయి కదా. नहीं, అలా ఏమీ కాదు. इस षष्टि रूपी रंगमंच पर सदा काल कोई पार्ट बजाता है क्या? ఈ సృష్టి నాటకంలో ఎవరైనా సదాకాలం కోసం పాత్ర అభినయిస్తారా ఏంటి? तो सदा काल पार्ट नहीं बजाएगा तो शरीर रहेगा कि సదాకాలం పాత్ర అభినయించరు అంటే మరి వాళ్ళకి సదాకాలం కోసం శరీరం అనే సింహాసనాలు ఉంటాయా? ఆత్మ కోసం मरेगा? మరి వాళ్ళ శరీరం చనిపోతుందా లేదా సదాకాలం కోసం ఉంటుందా? मरेगा ना। ఆ శరీరం చనిపోతుంది కదా. तो वकाल मूर्त है, विनाश नहीं होती है, कभी भी जलती नहीं, सड़ती नहीं। ఆ ఆత్మ అకాలమూర్త్ అంటే ఎప్పుడు కూడా వినాశం అనేది కాదు, ఎప్పుడు కాలిపోదు, మరి చెడిపోదు, बुझती नहीं। ఆరిపోదు. ఆ జ్యోతి क्या छोटी बड़ी नहीं होती है, ఆత్మ ఏమి చిన్నది పెద్దది ఏమీ కాదు. जैसी है वैसी ही रहती है। ఆత్మ జ్యోతిర్బిందు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. जो गीता में भी गाया अणुरणीयांसम, గీతలోనూ ఉంది, భగవద్గీతలోను అనురణీయాన్సం, अणु से भी अनुरूप है। అణు కంటేను సూక్ష్మ అణు అయింది అని. అణు అంటే మట్టి కణం, అణువు అంటారు దాన్ని. और आत्मा छोटी बड़ी नहीं होती है, ఆత్మ అయితే చిన్నది పెద్దది అయితే కాదు. तो फिर क्या छोटा बड़ा होता है? మరి చిన్నది పెద్దది ఏమి అవుతుంది? शरीर छोटा बड़ा होता है। శరీరము చిన్నదాని నుండి పెద్దదిగా అవుతుంది. तो इसको अकाल मूर्त कहते हैं। किसको? దీన్నే అకాల మూర్తి అంటారు. దేన్ని? किसको अकाल मूर्त कहते हैं? ఎవరిని అకాల మూర్తులు అంటారు? దేన్ని? हाँ, मुकर्रर रथधारी आत्मा को अकाल मूर्त कहते हैं। ముకరర రథధారి ఆత్మని అకాల మూర్తి అని అంటారు. अकाल तख्त में అకాల్ తఖ్త్ అంటేనే आत्मिक स्टेज में रहने की जिन्होंने प्रैक्टिस नहीं की है, ఆత్మిక స్టేజ్ లో ఉండేటటువంటి అభ్యాసం ఎవరైతే చేయలేదో, देवधन की स्टेज वाले हैं, దేహాభిమాన స్టేజ్ లో ఉంటారో वो फिर बाप के दिल तख्त पर भी नहीं चढ़ सकते। వారు తండ్రి యొక్క హృదయ సింహాసనంలో కూడా కూర్చోలేరు. तो पहले क्या करना पड़े? అందుకని ఏం చేయాలి? पहले अकाल तख्त नसीब बने। మొదట అకాల తఖ్త నశీన్లుగా అవ్వాలి. अकाल तख्त नसीब आत्मिक स्टेज वाले जो बनेंगे, అకాల్ తఖ్త నశీన్లుగా ఆత్మిక స్థితిలో ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే అవుతారు. वही ज्ञान रत्नों की अस्त्र शस्त्र धारण कर सकेंगे। అటువంటి వారే జ్ఞానరత్నాల అస్త్ర శస్త్రాలని ధారణ చేయగలరు. क्योंकि अकाल तख्त पर अस्त्र शस्त्र रखे हुए हैं। ఎందుకంటే అకాల తఖ్త పైన అస్త్ర శస్త్రాలు పెట్టి ఉన్నారు. सतगुरु अकाल, సద్గురు అకాల్ అని అంటారు. अकाली होते हैं ना, तो वो तो अकाली मनुष्य बनते हैं। అకాలి అని ఒక జాతి ఉంటుంది, మనుషుల్ని అకాలీలు అంటారు. वास्तव में गायन किसका है? వాస్తవంగా ఈ గాయనం ఎవరిది? सतगुरु अकाल मूर्त शिव बाबा का गायन है। సద్గురు అకాల మూర్త్ అని శివబాబా యొక్క గాయనం ఇది.
जो सदगुरु बन करके अकाल तख्त पर अस्त्र शस्त्र रखता है, సద్గురు అయ్యి అకాల మూర్తిలో అస్త్రశస్త్రాలని పెడతారు. ये अस्त्र शस्त्र అకాల్ తఖ్త్ పైన అంటే బురుకుటి సింహాసనం పైన रखे जाते हैं। ఇలా అస్త్రశస్త్రాలని పెట్టడం జరుగుతుంది. शक्ति काली अकाल, సత్ శ్రీ అకాల్ అని అంటారు. सत्य श्री अकाल, श्री श्री अकाल नहीं, శ్రీ శ్రీ అకాల్ అని కాదు, సత్ శ్రీ అకాల్ అని అంటారు. श्री अकाल। हाँ, अकाल माने जिसको कोई काल न खाए, स्थूल అకాల్ అంటేనే ఎవరినైతే మృత్యు అనేది తినదో వారిని అకాల్ అని అంటారు. बात नहीं है। అంటే స్థూల మృత్యువు యొక్క మాట అయితే కాదు ఇక్కడ. काल नहीं खाए माना जिसको निश्चय बुद्धि से कोई अनिश्चय बुद्धि न बनाए सके। కాల్ అంటే ఇక్కడ స్థూల మృత్యువు యొక్క మాట కాదు. ఎవరినైతే నిశ్చయ బుద్ధుల నుండి అనిశ్చయ బుద్ధులుగా తయారు చేయరో వారిని అకాల్ అంటారు. అంటే మాయ వారిని అనిశ్చయ బుద్ధులుగా ఎప్పుడూ చేయలేదు. तो तख्त नसीन कोई बनेंगे तो क्या बनेंगे, सब बातें बाप ही बैठ में आते हैं। తఖ్త్ నషీన్ అందరూ అవుతారు, అయితే అకాల్ తఖ్త్ నషీన్ ఒక్కరిదే గాయనం. ఇదే తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. और कोई नहीं समझा सकता। ఈ విషయాలు మరెవరూ అర్థం చేయించడానికి సాధ్యం లేదు. ये भी पहचान है बाप की। ఇది కూడా తండ్రి యొక్క పరిచయం. తండ్రి అర్థం చేయిస్తారు, మరెవరూ అర్థం చేయించడానికి సాధ్యం లేదు. ఇది కూడా తండ్రి పరిచయానికి గుర్తు అన్నమాట. తండ్రి తప్ప మరెవరూ అర్థం చేయించలేరు ఈ విషయాల్ని. क्या तो इन बातों का अर्थ बाप ही समझ सकते हैं। ఈ విషయాల యొక్క అర్థాలని తండ్రి మాత్రమే అర్థం చేయించగలరు. शंकर को अकाल मूर्ति दिखाया है, ब्रह्मा विष्णु को अकाल मूर्ति नहीं दिखाया। మాతాజీ ప్రశ్నించారు, శంకరుని అకాలమూర్తి అంటారు, బ్రహ్మ మరియు విష్ణుని అకాలమూర్తులు అని ఎక్కడా చూపించలేదు, చెప్పలేదు. ठीक है, ब्रह्मा मरता है कि नहीं मरता है? సరిగానే ఉంది. బ్రహ్మ చనిపోతారా చనిపోరా? काल खाता है कि नहीं खाता है? బ్రహ్మని కాల్ మృత్యు అనేది తింటుందా తినదా? और विष्णु को మరి విష్ణువుని? है विष्णु भी निश्चय अनिश्चय बुद्धि होता है या नहीं होता है? విష్ణు కూడా నిశ్చయ అనిశ్చయ బుద్ధి అవుతారా అవరా? होता है, అవుతారు. लेकिन एक ही आत्मा है जिसको अनिश्चय रूपी काल नहीं खाता है। అయితే ఒక్కరే ఈ సృష్టి నాటకంలో అనిశ్చయ రూపి మృత్యు అనేది ఎప్పుడు ఆయన్ని తినదు. इस दुनिया में गुरु कोई भी नहीं है। ఈ ప్రపంచంలో గురువు అయితే ఎవ్వరూ లేనే లేరు. गुरु उसको कहा जाता है जो भारी होता है। గురు అని వారిని అంటారు. గురువు అంటేనే అర్థం ఎవరైతే భారీ అంటే బరువుగా ఉంటారో వారిని గురువు అంటారు. गुरुत्वाकर्षण वाला होता है। గురుత్వాకర్షణ కలిగిన విధంగా ఉంటారు, కలిగిన వారై ఉంటారు. इस दुनिया में जो भी बड़े बड़े आए, ఈ ప్రపంచంలో ఎవరైతే పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చారో, इब्राहिम बुद्ध क्राइस्ट गुरु नानक जो भी आए, ఇబ్రహీం బుద్ధ క్రైస్ట్ గురు నానక్ మొదలైన వారు ఎవరైతే వచ్చారో वो दुनिया के आकर्षण में आकर के नीचे गिर गए। వారంతా ప్రపంచం యొక్క ఆకర్షణలో వచ్చి కింద పడి దిగజారిపోయారు. तो गुरु कहाँ हुए? వారంతా గురువులు ఎలా అయ్యారు? खुद की ही दुर्गति हो गई। స్వయం యొక్క దుర్గతి అయింది. అంటే एक परम पिता परमात्मा ही है ఒక్క పరంపిత పరమాత్మనే जो कभी भी किसी के गुरुत्वाकर्षण में नहीं आता। ఆయన ఎప్పుడూ ఎవరి యొక్క గురుత్వాకర్షణలో రానే రారు. అంటే వారి ప్రతి ఆకర్షణ అవనే అవరు. कोई का भी प्रभाव उसको प्रभावित नहीं कर सकता। ఎవరి యొక్క ప్రభావం ఆయన్ని తన ప్రభావంలోకి తీసుకోదు.
सदगुरु कहा जाता है। అంటే ఆయన ఎవరి ప్రభావంలోకి వెళ్ళరు, అందుకే ఆయన్ని సద్గురువు అంటారు. उसके नाम पर ही गाते हैं सदगुरु अकाल मूर्त। ఆయన పేరు మీదే ఈ గాయనం ఉన్నది, సద్గురు అకాల మూర్తుడు అని. ऐसा गुरु है जिसको काल भी नहीं खाता। ఆయన అటువంటి గురువు, ఆయన్ని ఎప్పుడు కూడా మృత్యు అనే కాల్ తిననే తినదు. अनिश्चय बुद्धि रूपी मृत्यु कभी होती नहीं। అనిశ్చయ రూపీ మృత్యు అనేది ఎప్పుడు కూడా ఉండనే ఉండదు, రానే రాదు ఆయనకి. और मूर्तिमान भी होता है। మరి మూర్తిమాన్ కూడా అయి ఉంటారు. ऐसे नहीं, మూర్తిమాన్ అంటే ఎల్లప్పుడూ శరీరంలో ఉండను కూడా ఉంటారు అని అర్థం. అలానేమీ కాదు, सिर्फ निराकार बन करके ही रहता है। కేవలం నిరాకారుడై మాత్రమే ఉంటారనేమీ కాదు. इसलिए अकाल भी कहा जाता है और मूर्ति भी कहा जाता है। అందుకే ఆయన్ని అకాల్ అని కూడా అంటారు, మరియు మూర్తి అని కూడా అంటారు. అంటే ఎల్లప్పుడూ ఆయన శరీర రూపీ సింహాసనంలో విరాజమానమై ఉంటుంది ఆ అకాల మూర్తి ఆత్మ. मूर्त अर्थात साकार। మూర్తి అంటేనే సాకారుడు అని అర్థం. భలే ఈ మూర్తి, ఈ సాకార శరీరం అనే సింహాసనం భలే మారుతూ ఉంటుంది. అయితేను ఆయన ఎప్పుడు కూడా శరీరం అనే సింహాసనం లేకుండా ఉండనే ఉండదు ఆయన ఆత్మ. అకాల మూర్తి ఆత్మ అంటే అర్థం అది. अमूर्त अर्थात निराकार। అమూర్తి అంటేనే నిరాకారుడు, మూర్తి అంటేనే సాకారుడు. तो वो अकाल मूर्त है। ఆయన అయ్యారు అకాల మూర్తుడు. जिस मूर्ति को कोई काल न खा सकता। ఏ మూర్తినైతే మన మృత్యు అనే కాల్ అనేది తిననే తినదు. वो है आत्मा। ఆయన అయ్యారు ఆత్మ. सदगुरु तो अंत में ही। సద్గురు యొక్క పాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్నారు. సద్గురు యొక్క పాత్ర అంతిమములో. दुनिया में भी पहले बाप होता है, ప్రపంచంలో కూడా మొదట తండ్రి ఉంటారు, फिर टीचर होता है, తర్వాత టీచర్ దగ్గర శిక్ష తీసుకుంటారు, बाद में सदगुरु होता है। తర్వాత లాస్ట్ లో సద్గురు ఉంటారు. तो जैसे दुनिया में होता है वैसे यहाँ भी होता है। ఏ విధంగా ప్రపంచంలో జరుగుతుందో అలానే ఇక్కడ కూడా. काल शरीर को खाता है या आत्मा को? మృత్యు అనేది శరీరాన్ని తింటుందా లేదా ఆత్మని తింటుందా? शरीर को काल खा गया। శరీరాన్ని మృత్యు అనే కాల్ అనే మృత్యు తినేస్తుంది. लेकिन मैं सदगुरु के रूप में అయితే నేను సద్గురు రూపంలో जहाँ प्रत्यक्ष होता हूँ, जिस रूप में, ఎక్కడైతే ఏ రూపంలో అయితే ప్రత్యక్షం అవుతానో उसको कोई भी दुनिया में काल खाते हुए नहीं देखेगा। ఆ రూపాన్ని మృత్యు తింటూ మృత్యువాత పడుతూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూడరు. अकाल है ना। అకాలుడయ్యారు కదా. सत्युग का पाठ कब शुरू होगा? सत्युग में पाठ सदगुरु का थोड़ा ही होता है। అన్నయ్య ప్రశ్నించారు, సద్గురు యొక్క పాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? బాబాకి వినిపించింది సత్యుగంలో సద్గురు పాట ఎప్పుడు అని. సత్యుగంలో సద్గురు పాత్ర ఉంటుందా ఏంటి? మంచిగా చెప్పారు, సద్గురు యొక్క పాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది అని. कब होगा? जब सत्य होगा तभी सदगुरु का पाठ होगा। ఎప్పుడు సత్ అనేది ఉంటుందో అప్పుడు సద్గురు యొక్క పాత్ర ప్రారంభమవుతుంది. अभी दुनिया में सत्य है कि असत्य है? ఇప్పుడు ప్రపంచంలో సత్యం ఉందా లేదా అసత్యమే ఉందా? నలువైపులా है? सारी दुनिया में अभी झूठ ही झूठ है कि सत्य भी है किसी में। మొత్తం ప్రపంచంలో నలువైపులా అసత్యమే అసత్యం ఉన్నదా
లేదా ఎవరిలోనైనా సత్యం అనేది ఏదైనా ఉన్నదా? ఏమైనా ఉన్నదా? है सब में झूठी झूठ, అందరిలో అసత్యమే అసత్యం అనేది ఉన్నది. असंख्य चोर आराम खोर. సిక్కుల్లో ఒక గాథ ఉన్నది, అసంఖ్య చోర్ ఆరామ్ కోర్ అని. सब आ जाते हैं उसमें. అందులో అందరూ వచ్చేస్తారు, అందరూ అసత్యపరులే. तो सारी दुनिया झूठी तो सदगुरु नदारत. మొత్తం ప్రపంచం అంతా ఇప్పుడు అసత్యంగా ఉంది అంటే ఇక్కడ సద్గురు పాత్ర ఏమైనా నడుస్తుందా? నడవదు. फिर कहीं से तो शुरुआत होगी. మరి ఎక్కడి నుండైనా ప్రారంభమైతే అవ్వాలి కదా సద్గురు యొక్క పాత్ర. सत्य की शुरुआत करने वाला कोई तो होगा, निमित्त बनेगा. ఆ సత్యాన్ని ప్రారంభం చేయడానికి ఎవరో ఒకరు నిమిత్తం అయితే అవనే అవుతారు కదా. कोई या नहीं बनेगा. నిమిత్తం అవుతారా అవరా? जो निमित्त बनेगा वहीं से सदगुरु का पाठ शुरू हो जाएगा. ఎవరైతే నిమిత్తం అవుతారో అక్కడి నుండే సద్గురు యొక్క పాత్ర అనేది ప్రారంభమవుతుంది. ज्ञान सूर्य प्रगटा अज्ञान देर विनाश. జ్ఞాన సూర్యుడు ప్రకటిస్తాడు అంటే అప్పుడు అజ్ఞాన అంధకారం వినాశమైపోతుంది. ఓం శాంతి.